హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా తరంగాలు. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నారు. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి, ఒక చిన్న లైక్ చేయండి. సో వీడియో ఏంటంటే, ఇక ఈ మధ్య కాలంలో తెలంగాణ భద్రాద్రిగా పిలువబడే పేరు ఏంది అంటే రాములవారి గుట్ట. అది వల్మేడి గ్రామంలో ఉంది. అదే గ్రామానికి నేను కూడా వెళ్తున్నాను, ఎందుకంటే నేను కూడా అదే ఊర్లో జన్మించాను కాబట్టి. సో వాల్మీకిపురం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. అసలు పేరు వాల్మీకిపురం అని ఎందుకు వచ్చిందంటే, వాల్మీకి అనే మహాముని మా ఊర్లో జన్మించడం వల్ల వాల్మీకిపురం అనే పేరైతే వచ్చింది. సో వాల్మీకి మనకు ఎలా తెలుసు అంటే, రామాయణాన్ని రచించిండు కాబట్టి వాల్మీకి అని తెలుసు. సో ఇంకా కొన్ని టాపిక్స్ అయితే తెలుసుకుందాము. ఇంకా మనము లోపలికైతే ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వచ్చేసినాం కదా. ఇంకా మనకైతే ఇక్కడ 2 గుట్టలు ఉంటాయి. ఒకటి రాములవారి గుట్ట, ఇంకొకటి మునుల గుట్ట ఉంటుంది. మునుల గుట్టలనేమో మునులు నివసించేవారు. రాములవారి గుట్ట మీద రాముడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు నివసించేవారంట. రాముడి పాదాలు కూడా ఈ గుట్ట పైన ఉన్నాయి. సో ఎవరు మిస్ కాకుండా చూడండి. ఇక్కడ మనకి తాళ్ళ చెరువు అనే గుండం ఉంది. ఆ గుండంలో నీరు ఎప్పుడూ ఇంకిపోవు. ఎంత కరువు కాలం వచ్చినా కూడా నీళ్ళైతే ఎప్పుడు ఇంకిపోవంట. సో అది ప్రత్యేకత మనకి ఇక్కడ. నేను ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా రినోవేషన్ అయిన గుడిని మాత్రం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మాత్రం నాకు తెలిసిన కొన్ని పాత విషయాలని గుడికి సంబంధించినవి అవి ఇందులో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ గుడి మొత్తం అయితే మనకు వచ్చేసి, గుడి అనొద్దు గుట్ట అనాలి, సారీ. ఈ గుట్టలు మనకి 2 గుట్టలు ఉంటాయి కదా, ఈ గుట్టల మధ్యలోకి ఇప్పుడు కొత్తగా బ్రిడ్జ్ చేయడానికైతే అనుకున్నారంట. అది ముందు ముందు ఎప్పుడైతే తెలియదు మనకి. గుట్టలు మొత్తం వచ్చేసి మనకి 60 దాదాపు 50 ఎకరాల మధ్యలో ఉండొచ్చు. సో అంత పెద్ద విశాలమైన ప్లేస్లో రాములవారు అయితే వెలిసిండు. రాములవారు మనకి తాళ్ళ చెరువు లోపల వెలిసిండంట. సో నీళ్ళకి ఇప్పుడైతే అంత నీళ్ళు లేవు, కొన్ని ఉన్నాయి, చూడనీకి వస్తుందంట లోపల. సొరంగం ఏదో అంటారు కదా, ఆ లోపల ఉంది. ఇక్కడ బండ బలిగి ఉంది కదా, అదే ప్లేస్లో మనకి ఇక్కడ ధ్వజస్తంభం ఉండేది అప్పట్లో. ఈ ధ్వజస్తంభం దగ్గర మనకైతే కొబ్బరికాయ కొట్టి అప్పుడు భక్తులందరూ పైకి వెళ్ళేవారు, గుట్ట మీదకి ఎక్కేవాళ్ళు అనమాట. తీర్థాలు కూడా జరుగుతాయి ఇక్కడ. తీర్థాలు తెలుసు కదా అందరికీ, జాతరలలో తీర్థాలు, మేమైతే తీర్థాలు అంటాం, అవన్నీ ఇక్కడ జరిగేవి. సో మనకిక్కడ ఈ ఊర్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, లవకుశులు కూడా ఇక్కడనే జన్మించారు. ప్లస్ అది అశ్వమేధ యుద్ధం కూడా ఇక్కడే జరిగిందంట. సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఊరు ఈ మధ్యకాలంలోనైతే వెలుగులోకి వచ్చింది. ఇంతకాలం అయితే మరుగున పడిపోయింది. సో ఇంకా మా ఊరు చుట్టుపక్కల చాలా చాలా అంటే ఒక బొమ్మర అనే ఊరు ఉంది. ఇంకా పాలకుర్తి సోమేశ్వర స్వామి కూడా ఉన్నాడు. అవి వీడియోలు కూడా చూపిస్తాను మీ అందరికీ. సో వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనమైతే కొండ దగ్గరికి అయితే వచ్చేసినాం కదా. ఇక్కడ బ్లూ కలర్లో కనిపించేవి మెట్లు అనమాట. మెట్ల నుంచి మనం పైకి వెళ్ళొచ్చు. దీనికి ఇంకొక రూట్ కూడా ఉంది, అంటే మెట్లు ఎక్కలేని వాళ్ళు సపరేట్గా బైక్ల మీదనైతే వేరే దారి నుంచి అయితే వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి మండపం. అంటే ఈ గుట్ట మీద ఫస్ట్ అప్పుడు మండపం ఒక్కటే ఉండేది. ఈ గుట్ట లోపలనే మన రాములవారి కళ్యాణం జరిగేది. ఇవి వచ్చేసి మన రాములవారి పాదాలు. సో ఇట్లా ఊర్లో నుంచి దేవులను ఊరేగింపు చేస్తూ గుట్ట మీదకి తీసుకొచ్చి మండపంలో కళ్యాణం చేసేవాళ్ళు. ఇదైతే టోటల్ ఓల్డ్ ఇమేజెస్. అది ఇప్పుడైతే న్యూ లుక్ వచ్చేసి ఇదనమాట. గుడి మొత్తం ఎంత బాగా, ఎంత భద్రాద్రిని మించి భద్రాద్రిని తలపించేలా ఇక్కడనైతే బాగా కన్స్ట్రక్ట్ చేసారు. చెప్పాను కదా, పాలకుర్తి సోమేశ్వర స్వామి, బొమ్మెర పోతన స్మారక కేంద్రం, సీతారాముల దేవస్థానం. ఇక్కడ ఊరు చుట్టుపక్కల మొత్తం అన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న వల్మేడి గ్రామం. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.